Hey guys, welcome back to my channel. హలో గాయ్స్, టుడేస్ వీడియో ఏంటంటే మా ఇంట్లో అయితే కొత్త సోఫా అయితే చేంజ్ అయిపోతున్నాం. దానికి సంబంధించిన క్యాటలాగ్స్ అయితే వచ్చాయి. మీకు కూడా యూజ్ అవుతుందని ఈ వీడియో చేస్తున్నాను. క్యాటలాగ్ డిజైన్స్ కూడా ఈ వీడియోలో చూపిస్తా. అండ్ ఇంకోటి ఏంటంటే చాలామంది హోమ్ టూర్ అయితే అడుగుతున్నారు. ఇంట్లో చేసే మా ఇంట్లో అయితే చాలా పెండింగ్ వర్క్స్ ఉన్నాయి. అవన్నీ కంప్లీట్ అయ్యాక హోమ్ టూర్ అయితే చేస్తాను. ప్రస్తుతానికైతే క్యాటలాగ్ డిజైన్స్ చూసేయండి. మేము ఈ సోఫా తీసుకొని ఆల్మోస్ట్ 10 years అయిపోయింది. ఇప్పుడు సోఫా కలర్ చేంజ్ చేద్దామని, ఈ బ్యాక్గ్రౌండ్కి తగ్గట్టు కలర్ సెట్ చేద్దామని. అండ్ ఇక్కడ వచ్చేసి గ్లాస్ డోర్ వేయాలి కిచెన్లో, అది కూడా పెండింగ్ ఉంది. మొత్తం అయిన తర్వాత హోమ్ టూర్ అయితే చేస్తాను. ఇప్పుడైతే నేను నా బ్రాంచ్ అయితే చేస్తున్నాను. ఆల్మోస్ట్ 12 అయింది. నా బ్రాంచ్లో వచ్చేసి జొన్న రొట్టి అండ్ మునగాకు. ఇది వచ్చేసి చాలా హెల్దీ ఆప్షన్, మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడైతే క్యాటలాగ్స్ చూద్దాం. ఈ క్యాటలాగ్స్ వచ్చేసి నాకు శశి సోఫా వర్క్స్ నుంచి వచ్చాయి. దీని అడ్రస్ వచ్చేసి జొన్న ఐరన్ మార్ట్ పక్కన ఉంటుంది, కళ్యాణ్ దుర్గం రోడ్లో. మీరు కూడా కావాలంటే ఈ అడ్రస్ విజిట్ అవ్వండి. ఈ క్యాటలాగ్స్లో అయితే డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. ప్రీమియం క్లాత్. ఏది సెలెక్ట్ చేయాలో అర్థం అవ్వట్లేదు. మా ఇంట్లో బ్యాక్గ్రౌండ్కి తగ్గట్టు వాల్ పేపర్కి సోఫా అయితే రెఫరెన్స్ పిక్చర్లో ఉన్నట్టు చేంజ్ చేద్దాం అనుకుంటున్నాము. కానీ ఈ ఫర్నిచర్ వల్ల డిఫరెంట్గా కనిపిస్తుందని కొంచెం ఆలోచిస్తున్నాం. అండ్ కొత్త సోఫా తీసుకుందామంటే ఆల్మోస్ట్ 1 lakh చెప్తున్నారు. అందుకే ఇది కూడా బాగానే ఉంది. ఆల్మోస్ట్ 10 years అయింది, అయినా కూడా సోఫా బాగుంది. జస్ట్ బ్యాక్గ్రౌండ్కి తగ్గట్టు కలర్ చేంజ్ చేద్దామని. అండ్ వీళ్ళ అడ్రస్ కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, చెక్అవుట్ చేయండి గైస్. వీళ్ళ కలెక్షన్ వచ్చేసి భవానీ ఫర్నిషింగ్ ఫ్యాబ్రిక్స్ అంట. వీళ్ళు వచ్చేసి సోఫాస్, చైర్స్ అండ్ కుషన్స్ తయారు చేస్తారు. అండ్ కలర్ కూడా చేంజ్ చేస్తారు, సోఫా కలర్. మా సోఫా వచ్చేసి ఎల్ షేప్ సోఫా. మీకు ఏ సైజులో కావాలన్నా, ఏ షేప్లో కావాలన్నా వీళ్ళు చాలా బాగా చేస్తారు. చాలా బాగున్నాయి కలర్స్ అండ్ ప్రీమియం క్లాత్. మేమైతే గ్రీన్ సెట్ చేద్దామని చూస్తున్నాము. నాకైతే ఈ కార్నర్లో ఉన్న గ్రీన్ కలర్ అయితే నచ్చింది. ఫైనల్గా ఏ సెలెక్ట్ చేసాము వీడియోలో అయితే చూపిస్తాను గైస్. అండ్ టుడేస్ వీడియోలో వచ్చేసి రాయలసీమ స్పెషల్ అయితే చేయబోతున్నా. అనపకాయ కూర అంటారు అండ్ పితకబేల కూర అంటారు. చాలా ఫేమస్ ఇది రాయలసీమలో. ఈరోజు చేసి చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే ఒక కుక్కర్ తీసుకొని అనపకాయలు, నీళ్ళు, కొంచెం పసుపు, ఉప్పు అండ్ టమోటాలు వేసి బాగా ఉడికించుకోవాలి ఈ అనపకాయలు. ఆల్మోస్ట్ కుక్ అయిపోయాయి. ఇప్పుడైతే మసాలా ప్రిపేర్ చేసుకుందాం. మసాలా కోసం కొరియాండర్, జింజర్ అండ్ కొంచెం గార్లిక్ యాడ్ చేసుకొని, లాస్ట్లో కొంచెం పెప్పర్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు ఒక కడాయి పెట్టేసి అందులో కొంచెం ఘీ యాడ్ చేసి పోపు దినుసులు యాడ్ చేసుకుందాం. జీరా, ఆవాలు అండ్ ఉద్దిపళ్ళు వేసుకున్న తర్వాత ఆనియన్స్ వేసుకుందాం. వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇవి కొంచెం వేగిన తర్వాత మనం ఏదైతే మసాలా ప్రిపేర్ చేసుకున్నామో
సో కొత్తిమీరి, అల్లం అండ్ వెల్లుల్లి వేసి పేస్ట్ చేసుకున్నాము, అది కూడా యాడ్ చేసుకోవాలి. సో ఇప్పుడైతే రెడ్ చిల్లీస్ యాడ్ చేశాను. సో ఇవి కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. సో యాక్చువల్గా అయితే కారం వేసి చేస్తారు. సో నేనైతే ఇలా రెడ్ మిర్చితో అయితే చేస్తున్నాను. చాలా అంటే చాలా టేస్టీగా వస్తుంది కర్రీ. సో ఈ అనపకాయ కర్రీ వచ్చేసి మనం రోటీతో కానీ అండ్ పూరీతో కానీ తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఇప్పుడైతే మసాలా యాడ్ చేస్తున్నాను. సో ఇది వచ్చేసి పచ్చి వాసన పోయేంత వరకు వేయించాలి. సో వేయించిన తర్వాత సో ఉడికించిన అనపకాయలు ఇందులో వేసుకుందాము. సో ఇది దగ్గర పడేంత వరకు సో ఉడికించాలి. సో ఇప్పుడైతే మసాలాస్ అన్నీ యాడ్ చేసుకుందాం ఒక్కొక్కటి. సో ఫస్ట్ అయితే ఇక్కడ కారం వేస్తున్నాను. సో చూసి వేసుకోండి, ఆల్రెడీ రెడ్ మిర్చి యాడ్ చేసాం కాబట్టి. సో ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేస్తున్నాను. సో అంతా బాగా మిక్స్ చేసుకొని దగ్గర పడేంత వరకు సో ఇవి ఉడికించుకోవాలి. సో గాయస్, రాయలసీమ ఫేమస్ అనపకాయ కూర అండ్ పితకబాల కూర అయితే రెడీ అయిపోయింది. సో ఇప్పుడైతే పలావ్ చేశాను నేను ఆల్రెడీ. సో నా లంచ్ అయితే తినేస్తాను. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. సో ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. సో లాస్ట్లో అయితే కొంచెం చక్కెర అండ్ కొత్తిమీర అయితే యాడ్ చేస్తున్నాను. సో చక్కెర ఇది వచ్చేసి ఆప్షనల్, మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. సో నేను వేస్తాను కాబట్టి వేస్తున్నాను. సో ఆల్మోస్ట్ ఆల్ 2 PM అయిపోయింది. సో ఇప్పుడు నేను లంచ్ చేసి సో ఈవినింగ్ జూడియోకి అయితే వెళ్ళాలి. సో ఎందుకంటే నా బర్త్డే ఉంది, సో దానికోసం షాపింగ్ చేయడానికి. సో లంచ్ చేసి జూడియోకి అయితే స్టార్ట్ అయిపోతాం. సో ఆల్మోస్ట్ ఆల్ అందరికీ తెలిసే ఉంటుంది. సో అనంతపూర్లో 2 బ్రాంచెస్ పడినాయి జూడియో. సో నేను కూడా వెళ్ళి చూద్దామని, నా బర్త్డే కోసం షాపింగ్ చేద్దామని వచ్చాను. సో కలెక్షన్ అయితే ఏమంతగా లేదు. సో షాపింగ్ చేసి అయితే వచ్చేసాను ఇంటికి. సో నేనైతే చాలానే షాపింగ్ చేశాను, కొన్ని అయితే చూపిస్తాను మీకు. సో జెంట్స్కి అయితే చాలా బాగున్నాయి షార్ట్స్, టీషర్ట్స్. సో లేడీస్ వేర్ అయితే కొంచెం తక్కువ ఉంది అక్కడ. సో కలెక్షన్ అయితే సో దివాళీకి మొత్తం స్టాక్ అవుట్ అవుతుందని చెప్పాడు అతను. సో నేనైతే ఇవి తీసుకున్నాను. అండ్ మా మదర్ నా బర్త్డే గిఫ్ట్ ఇచ్చారు, ఫ్రాక్. సో ఈ మధ్య ఫ్రాక్స్ అయితే ఎక్కువ వేస్తున్నాను. సో ఇది ఇచ్చారు. అండ్ నెయిల్ పాలిష్ అండ్ లిప్స్టిక్స్ కూడా గిఫ్ట్గా ఇచ్చారు. So guys, that's it for today's video. So if you like this video, please do like, share and subscribe to my channel. Till then, bye bye, love you guys.